చిత్తూరు ఉమ్మడి జిల్లాలో దాదాపు 4 లక్షల టన్నులు తోతాపురి మామిడి పక్వానికొచ్చిందని, అయితే ఇంతవరకు గుజ్జు పరిశ్రమలు రైతుల దగ్గర నుంచి కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రామానాయుడు అన్నారు. రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి మునిరత్నం రైతులతో కలిసి సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, నష్టపోతున్న మామిడి రైతాంగాన్ని ఆదుకోవాలి అని కోరారు. కె మునిరత్నాయుడు తానంపల్లి మండలం ఏపీ రైతు జిల్లా సెక్రటరీ. మేము అనేక సార్లుగా ఇప్పుడు ఒక 10-15 ఏళ్లుగా ఈ రైతు ఉద్యమంలో కరెంటు ఉద్యమం నుంచి మేము అన్నీ చేస్తున్నాము. 18-19 సంవత్సరంలో బంగారుపాలెంలో ఇదే మన రేట్లు లేకపోతే 5 రూపాయల కిలో అంటే అప్పుడు ధర్నాలు చేసి రోడ్ల మీద కాయకపోతే ప్రభుత్వం 2.5 రూపాయలు ఇచ్చింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే 12 రూపాయలు ఇవ్వమని చెప్తే మేము 3 రూపాయలు అడిగితే ఏదో 4 రూపాయలు ఇచ్చిన సంతోషం. కానీ గవర్నమెంట్ ఏమంటే రైతులు ఏ గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. ఏదో మేము చేస్తున్నాం, అవి చేసి ఇది చేస్తున్నాం, అందరినీ ఒకళ్ళు అంటున్నారే కానీ నేను యాద మురికి వచ్చినా కానీ కనీసం ఒక రైతుని పిలిచి అయ్యా నీ సాధక బాధకాలు ఏమైనా ఒక రైతుని పిలిచి మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళ ఇది చేసుకున్నారు, వాళ్ళ పార్టీల పరంగా చేసుకున్నారని ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు పట్టించుకోవడం లేదు. మేము చెప్పేది ఏమంటే ఇప్పుడు ఏదో బయట 2 ఫ్యాక్టరీలు తెరిచి ఉన్నారు కానీ ఖాతా కూడా కోసి తీస్తున్నారు. ఇంకా తోతాపురి తీయలేదనమాట. ఈ టేబుల్ వెరైటీ తీస్తున్నారు, చూసిపోతున్నాయి. ఈ తోతాపురి ఏంటంటే మేము ప్రతి సంవత్సరం 20 రూపాయలు కనీసం 20 రూపాయలు మద్దతు ధర ఉండాలని ప్రకటిస్తాము. మన ఎమ్మెల్యేలు కూడా చెప్పినాం, అయ్యా టమాటా 10 రూపాయలు, తోతాపు 20 రూపాయలు ఫిక్స్డ్ చేయండి, అసెంబ్లీలో పాస్ చేయండి కూడా చెప్పినాం. సరే అదే శాతం అని చెప్పినారు, ఎమ్మెల్యేలు చెప్పినారు. కానీ ఏ విధంగా పట్టించుకోవడం లేదు. మేము మీటింగ్లు పెడతామంటే మీటింగ్లు పెట్టలేకుండా చేస్తున్నారు రైతులు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే రైతులను ఆదుకోమని చెప్పేసి రైతుకు ఉపాధి హామీని అనుసంధానం చేయమని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ రైతులను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ని కలవడానికి రైతు సంఘాల తరఫున రావడం జరిగింది. చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో మెయిన్గా మామిడి పంట పక్కానికి వచ్చేసింది. ఇంతవరకు ఒక ఫల్ ఫ్యాక్టరీ కూడా రైతుల దగ్గర నుంచి మామిడికాయ కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం కూడా మినిమం ప్రైసెస్ ఇంతవరకు ప్రకటించలేదు. దానివల్ల తోతాపురి దాదాపు 4 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నటువంటి తోతాపురి కొనే నాదుడు లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. టేబుల్ వెరైటీ కూడా అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. ఖర్చు ఎక్కువ పెట్టి మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం జిల్లా కలెక్టర్ గారికి మా రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరం 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చింది. ఈ సంవత్సరం 5 రూపాయలుగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ధరలు పెరిగినాయి, మందుల రేట్లు పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి. దానికి అనుగుణంగా కేజీకి 5 రూపాయలు లెక్కన ప్రభుత్వమే మామిడి రైతులకి అదనంగా డబ్బులు ఇచ్చి ఆదుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వెంటనే పల్ప్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలా. 18 రూపాయలు కేజీకి తోతాపురి రావాలా, 30 రూపాయలు టేబుల్ వెరైటీకి రావాలనేది మా యొక్క రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు రైతు సంఘం తరఫున జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిత్తూరు జిల్లా గుండత్తో నాయుడు, అలాగే శివారెడ్డి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ప్రత్యక్షంగా ఆందోళన కూడా పోబోతున్నాం. రైతులకు కానీ గిట్టుబాటు ధర ఇకపోతే గత సంవత్సరం ఎట్లాంటి ఉద్యమాలు జరిగినాయి అలాంటి ఉద్యమాలు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్కి, ఈ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉందని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు నిన్న యాదమరిలో అందరు అధికారులు స్టేజ్ మీద పిలిచి మాట్లాడాడు. మరి మామిడి పంట, ఉద్యాన పంటలు పని గురించి కానీ ఏ అధికారి పిలిచి మాట్లాడాల. ఆయన 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమలో హార్టికల్చర్ అప్పు చేస్తారు. సంతోషం, స్వాగతిస్తున్నారు. 30,000 కోట్లు ఖర్చు పెట్టే ముందుగా ఈ హార్టికల్చర్లో పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చినారా? ఈరోజు మామిడి కానీ, అరటి కానీ, దోసకాయ కానీ, బొప్పాయి కానీ, జామ కానీ, చీని కానీ, నిమ్మ కానీ ఈ పంటలకి గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒకనాడు చెరుకు విపరీతంగా పండిస్తున్నారు. 6 షుగర్ ఫ్యాక్టరీ చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే ఈరోజు ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా లేదు. దానికి కారణం ఏంది? చెరుకు పండించడం లే, దానికి గిట్టుబాటు ధర లేక మానేశారు. ఇప్పుడు మామిడి చెట్టు కూడా అదే పరిస్థితి రాబోతుంది. రైతాంగం వలసెళ్లే ప్రమాదం వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నీ సొంత జిల్లాలో మామిడి రైతులు ఆదుకోమని డిమాండ్ చేస్తున్నాం. పలుపు
ఫ్యాక్టరీలు తెరిపించమని డిమాండ్ చేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.